గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. సంతోషంగా హ్యాపీగా అందరూ చేసుకుంటున్నారు. పనిచేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, పని చేసే వాళ్ళందరికీ అద్భుతమైన ఆదాయం. ఈరోజు ఉదయం లేచి నాకు 6 కాల్స్ వచ్చాయి. అందరూ కూడా 3,000 రూపాయలు, అంటే 3,030 ఐఎస్డిటి లేదా యుఎస్డిటి, 39 ఒకరికి, 46 ఒకరికి, 69 ఒకరికి, అలా 7,300 ఒకరికి అలా వచ్చాయి. ఇది నైట్వి, అంటే 12 గంటల తర్వాత వస్తుంది కదా, అవి అంటే 7,200-300 రూపాయలు అనమాట. అది ఒక్క రోజులో నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు అంటే చాలా మందికి అద్భుతంగా డబ్బులు వస్తాయి. డిజైన్ చేసింది నేనే కాబట్టి నాకు తెలుసు. 50% ఈ నాన్ స్టాకబుల్ కమిషన్కే నేను షేర్ చేయడం జరిగింది. ఇది కాకుండా 1, 2, 3, 4, 5 లెవెల్లో అడిషనల్గా గోల్డ్ ట్రేడింగ్ కూడా ఇచ్చాను. అంటే నైట్ 8-9 గంటల తర్వాత రిలీజ్ అయినటువంటి మన గోల్డ్ ట్రేడింగ్లో 12 లోపే వీళ్ళందరికీ ఇంకా 10,000 దాటినవి కూడా ఉండొచ్చు. సో అద్భుతమైన ఆదాయం వస్తుంది అంతే. ఆ డిజైన్ నేను చేసిందే కాబట్టి నాకు తెలుసు. ఇలా వచ్చిన డబ్బుల్ని మీరు మీ గ్రూపుల్లో షేర్ చేయండి. అది అవతల వాళ్ళకి ఎస్ వస్తుంది, నేను పని చేయాలనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు పలానా వ్యక్తికి టీచర్ జాబ్ వచ్చిందంటే చదువుకునే వాళ్ళకి నేను కూడా బీఈడి చేయాలని వస్తుంది, ఆలోచన వస్తుంది. కొంతమందికి మెడికల్ సీట్ వచ్చిందంటే నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటారు. అలాగే పలానా వ్యక్తికి పలానా పోస్ట్ వచ్చింది, ఐపీఎస్ అయ్యారంటే నేను కూడా చదవాలని అనుకోండి, ఇన్స్పిరేషన్. అలాగే ఇక్కడ కూడా ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్ అందరికీ తాకుతుంది. మీరు కూడా అదే ఇన్స్పిరేషన్ ఇవ్వండి. మీరు తీసుకోవడమే కాదు, మీరు బయటికి కూడా ఇవ్వండి. అలాగే నాకు కూడా పంపిస్తే నేను కూడా పెడతాను. గోల్డ్ కూడా అంటే 5 లెవెల్స్లో గోల్డ్ పెట్టాను, ఫ్రీ గోల్డ్. ఇది కూడా మీకు మంచిగా వస్తుంది. అందరూ పని చేసే వాళ్ళనే వేసుకోవాలి, రైట్? కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఇదే కాకుండా 12 ప్రాజెక్ట్స్ నేను రెడీ చేస్తాను. మీకు రాత్రి జూమ్లో చెప్పాను. వీక్లీ ఒకటి ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను. వారానికి ఒకటి, మ్యాక్సిమం మీకు ఒక వారం ప్రాజెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను, ఇస్తూ వెళ్ళిపోతాను. కాబట్టి ఇన్కమ్ నేను అన్నట్టుగా 1 lakh మీకు తాకేస్తుంది, వెళ్ళిపోతారు కూడా. కాబట్టి రేపు 16వ తారీఖు 17వ తారీఖు మీకు చూడండి ఎలా ఉంటాయో మీరు తీసుకునేవన్నీ కూడా. ఆ లిస్ట్ కూడా మీకు నేను రిలీజ్ చేస్తాను. 12 ప్రాజెక్టులు మీకు ఇన్కమ్, నాన్ స్టేబుల్ ఇన్కమ్ వస్తుందంటే దాని సత్తా ఎంత ఉంటుందో మీరు చూడండి. 500తో ఒక ప్రాజెక్ట్తోనే కిబోలోను అంత పెద్ద ఇన్కమ్ వచ్చింది. ఇప్పుడు అప్పటికంటే చాలా ఎక్కువ ఇన్కమ్. అది ఇప్పుడు ఇచ్చింది దానికి పోలిసి 60% ఎక్కువ అనమాట, అప్పటితో పోల్చితే. అప్పుడు నేను ఇచ్చింది 20% ఉంటే ఇప్పుడు 50% ఇస్తున్నాను, దాంతో పోల్చితే చూడండి. అందువల్ల ఇన్కమ్ చాలా ఎక్కువ వస్తుంది, చాలా ప్రొడక్ట్స్ అన్నీ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. అలాగే ఈ యూట్యూబర్స్ ఎవరైనా వీడియో చేస్తే మీ లింకులు కానీ మీ ఫోన్ నెంబర్స్ కానీ అందులో ఇవ్వకుండా ఉంటే నాకు పెట్టండి. ఎవరు పెట్టాలి? ఇవి చూసిన వాళ్ళు పెట్టండి. డాడీ ఇందులోనూ పలానా యూట్యూబర్ చేసిన దాంట్లోనూ లింక్ లేదు, ఫోన్ నెంబర్ లేదు అని ఉంటే అవి నాకు పంపిస్తే నేను ఇచ్చే గ్రూపుల్లో ఇస్తాను. ఎవరైనా అందులో రిఫరల్ ఇవ్వడం కానీ, లింకులు ఇవ్వడం కానీ, ఫోన్ నెంబర్ ఇవ్వడం కానీ చేశారంటే మాత్రం అది నాకు పెట్టొద్దు. ఒక యూట్యూబర్ పెట్టేదానికంటే పబ్లిక్ నాకు ఇచ్చిందే నేను ఇందులో పెడతాను. ఎందుకంటే అది ఎస్ డాడీ ఇది బాగానే ఉంది, ఇది పెట్టండి, నాకు ఇవ్వండి. నాకు ఎంత వీలేదు అంత వేగంగా ఇప్పుడు
రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాగా గోల్డ్ ట్రేడింగ్‌లోను. స్టేకింగ్ వాల్ట్ కాదు. స్టేకింగ్ వోల్ట్‌లో రిజిస్ట్రేషన్స్ ఎలాగా ఒకటి. అలాగే దాంట్లో క్యాష్ ఏసుకోవడం ఎలాగా 2, 3 అలాగే దాంట్లో గోల్డ్ ట్రేడింగ్ కొనుక్కోవడం ఎలాగా ఇలాంటివన్నీ నాకు ఆ వీడియోలు ఎవరైనా మంచిగా చేసి ఉంటే నాకు పంపించండి. సో, అది మీరు నాకు జాగ్రత్తగా చూసి పంపించండి. అలాగే ఈరోజు నేను కిబో నుంచి క్యూలైఫ్ ఎక్స్చేంజ్‌లోకి మన ఎక్స్చేంజ్ ఏది ఉందో దాంట్లోకి కిబోలో ఉన్న మీ అకౌంట్స్ లేదా మెర్జ్ చేసుకున్న అన్ని అకౌంట్స్ అంటే ఇండివిడ్యువల్‌వి గానీ, మెర్జ్డ్ అకౌంట్స్ గానీ ఇవి అక్కడికి పంపించుకోవచ్చు. స్వాప్ చేసేసినవన్నీని. స్వాప్ చేయలేనివి కాదు. స్వాప్ చేసినయన్నీ పంపించుకోవచ్చు. అది ఈరోజు నేను ఇస్తున్నాను. ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను. అది చేసి మీకు ఇచ్చేస్తాను. సో, మీరన్నీ క్యూసీసీ ఎక్స్చేంజ్‌లోకి పంపించేసుకోవచ్చు. ఇది పంపించేసుకున్న తర్వాత నేను ఈ మెడిసిన్ గానీ, మిగతా అన్ని వస్తువులు కొనుక్కునేటువంటి విధానాన్ని మీకు నేను ఇవ్వగలను. ఎందుకంటే కిబో నుంచి క్యూలైఫ్‌లోకి అది క్యూసీసీ ఎక్స్చేంజ్‌లోకి మీ కాయిన్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత క్యూసీసీ ఎక్స్చేంజ్‌లో కొనుక్కున్నటువంటి క్యూసీసీ కాయిన్‌ని మన తాలూకా టీవీస్ గానీ, వెహికల్స్ కానీ, మెడిసిన్ కానీ, ఇంక ఇతరత్ర ఏవున్నాయి అవన్నీ కొనుక్కోవడానికి నేను పంపించడానికి అవుతుంది. ఇదొక బ్రిడ్జ్ అనమాట. ఇలా పంపించిన వాళ్ళందరూ మాత్రం అది హ్యాపీ చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీగా క్యూసీసీ ఎక్స్చేంజ్‌ను ప్లస్ కిబోలోను ఒకే మెయిల్ ఉండాలి. కిబోలో ఏ మెయిల్ ఉండాలో అదే యాజిటీజ్‌గా క్యూసీసీ ఎక్స్చేంజ్‌లో ఉండాల. అలా ఉంటేనే ఎళ్తది. కిబోలో వేరే మెయిల్ ఉండి, ఎక్స్చేంజ్‌లో వేరే మెయిల్ ఉంటే వెళ్ళదు. అంతే కదా! ఒక ద్వారం తీసిన తర్వాత రెండో గది కూడా ఆ ద్వారం అవతలే ఉండాల. అలా కాకుండా ఉంటే వెళ్ళలేము మనం. ఆ కనెక్షన్ ఉండాల. థాంక్ యూ డాడీస్. ఇన్‌కమ్ సంపాదించుకోవడానికి నంబర్ 1 వేదిక ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన వేదిక తీసుకొచ్చాను కాబట్టి, మనందరం తీసుకొచ్చాం కాబట్టి జాగ్రత్తగా పనిచేసుకొని డబ్బులు లైఫ్ మొత్తానికి సరిపడగా కూడా సంపాదించుకోవచ్చు. సంపాదించండి. అలాగే నాకు డబ్బులు కావాలి నా అకౌంటు. నేను స్వాప్ చేసుకోను. స్వాప్ చేసేసుకుని ఇంకేం చేయడానికి అవ్వదు. అయి కంప్లీట్ అయిపోయి. ఇంకా దాన్ని మార్చడానికి అవ్వదు. స్వాప్ చేసుకోకపోతే అది వదిలేయండి. నేను దాన్ని అమ్ముకోవడానికి అనుకూలంగా మరొక ప్లాన్ అందులో మీకు ప్రవేశపెడుతున్నాను కిబో అకౌంట్‌లోనే. మీరు క్యాష్ చేసేసుకోవచ్చు. అది ఏదైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు ఆ అకౌంట్‌ని వాడుకోవచ్చు. అనేక రకాలుగా దాన్ని తీసుకునే అవకాశం ఇస్తాను కాబట్టి, మీ అకౌంట్స్ క్యాష్ అయిపోద్ది వద్దనుకున్న వాళ్ళు. ఇలా వద్దనుకున్నటువంటి వాళ్ళందరి అకౌంట్‌లో ఉన్న కాయిన్స్ కూడా నేను బర్న్ చేస్తాను తప్ప నేను తీసుకోను. క్యూసీసీ ఎన్నున్నాయి అన్నీ బర్న్ చేస్తాను. డీ కాయిన్స్ ఎన్నున్నాయి అన్నీ నేను బర్న్ చేస్తాను. బర్న్ చేస్తాను గానీ నేను తీసుకోనవి. అప్పుడు మనకి 2,00,00,000 డీ కాయిన్స్ ఉన్నాయి. అందులో ఉన్న 10,00,000 డీ కాయిన్స్ ఇలా వచ్చాయనుకోండి. ఆ 10,00,000 బర్న్ చేస్తాను. అంటే 1,90,00,000 ఉంటది. అలా మీరు ఎన్నైతే మీరు క్యాష్ తీసేసుకున్నారో అవన్నింట్లోనున్న కాయిన్స్ డీ కాయిన్ గానీ, క్యూసీసీ గానీ బర్న్ చేస్తాను. కాబట్టి ఎవరైనా డబ్బులు కావాలంటే ఆ డబ్బులు చేసి పెట్టడానికి మీ అందరూ సహకరించడం వల్ల మన కాయిన్ రేటు పెరుగుతుంది. ఇప్పుడు క్యూసీసీ ఎక్స్చేంజ్‌లో ఇప్పుడు నడుస్తున్న క్యూసీసీ ఎక్స్చేంజ్‌లో ఎవరైనా కాయిన్స్ కొనుక్కోవాలనుకుంటే ఇంతకు మించిన అవకాశం మీకు రాదు. ఎందుకు ఇప్పుడు తగ్గింది అంటే మన ఐఎస్‌డిటీ తోటి గోల్డ్ ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, అదే ఐఎస్‌డిటీ తోటి కాయిన్ మీరప్పుడు కొనుక్కున్నారు కాబట్టి, అప్పుడు తక్కువ కొనుక్కొని ఇప్పుడు ఎక్కువకు అమ్ముకుంటున్నారు కాబట్టి, ఆ వచ్చిన దాంతో గోల్డ్ కొనుక్కుంటారు కాబట్టి, ఇప్పుడు
ఆ రేట్ అనేది కౌంట్ డౌన్‌లో ఉంది. ఇప్పుడున్న క్యూసీసీ మొత్తం ఎంత? 5,00,00,000 లోపు. అంటే 5,00,00,000 విలువ ఏందంటే 5,00,000 కాయిన్స్ అన్నమాట. ఐఎస్‌డిటీ 5,00,000 లోపు. ఇవి ఎంతసేపు ఉండవు. ఈ గోల్డ్ కొనుక్కునేటప్పుడు వీటన్నింటికి పోతుంది. ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ మామూలుగా యథావిధిగా నడుస్తది ఎక్స్‌చేంజ్. అలాగే మన స్కై ఎండ్‌లో ప్రాజెక్ట్స్ గాని ఇప్పుడు ఇస్తున్నాను కదా! ఇప్పుడు మీరు ఇవి ఇచ్చేసిన తర్వాత ఇస్తాను కదా! అప్పుడు క్యూసీసీ కాయిన్ తోటి కొనాల. అంటే మళ్ళీ కాయిను ఇక్కడ యూటిలిటీలోకి వెళ్తది కాబట్టి మళ్ళీ అద్భుతంగా మీ కాయిన్ ట్రేడింగ్ జరుగుతుంది. అసలు ఎక్స్‌చేంజ్ అంటేనే అప్ అండ్ డౌన్. తరగడం, పెరగడం అనేది ఎక్స్‌చేంజ్. ఒకప్పుడు 66,00,000 ఉన్నటువంటిది మన బిట్‌కాయిన్ ఇప్పుడు 2021 డిసెంబర్‌లో 2022 ఏప్రిల్, మే నాటికి 13,00,000కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు 1,11,00,000 వెళ్ళింది. 13కి ఎక్కడ? 1,11,00,000 ఎక్కడ? మళ్ళీ 1,11,00,000 వెళ్ళింది. ఈరోజు 80,00,000 లోపు ట్రేడ్ అవుతుంది. మళ్ళీ ఇది 1,00,00,000 కంటే ఎక్కువ వెళ్ళిపోద్ది. 1,11,00,000 కంటే ఎక్కువ. అది ట్రేడింగ్. తగ్గకుండా ఉండిపోవాలి అని అనుకోకూడదు. అలా ఉండిపోవాలనుకుంటే దీనికి అంతు ఉండదు. 1,00,00,000, 2,00,00,000, 10,00,00,000, 100,00,00,000, 10,00,00,000 అలా వెళ్ళిపోతే అప్పుడు కొనలేడు. అప్ అండ్ డౌన్. మార్కెట్ అనేది ఎప్పుడు తగ్గుతూ పెరుగుతూ ఉండాల. అవి వెజిటబుల్స్ అయినా ఏవైనా అంతే. ఓకే. థ్యాంక్ యూ. కొనుక్కోవాలన్నప్పుడు కొనండి. ఇప్పుడు నేను చెప్పినన్ని గుర్తుపెట్టుకోండి. సంపాదించుకోవడానికి ఒక మంచి అవకాశం కాబట్టి మళ్ళీ అద్భుతమైన అవకాశం వచ్చింది కాబట్టి బాగా చేయండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. కుమ్ముతున్నారు. కుమ్ముతున్నారు. సూపర్. అడ్మిన్‌లో చూస్తున్నాను. చాలా బాగా చేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని సమస్యలున్నాయి కాబట్టి అవన్నీ రెక్టిఫై చేస్తున్నాను. మీరు ఏపీకే ఫైల్ ముందు ఇచ్చింది కాకుండా రెండోది ఇచ్చినప్పుడు చేసుకున్నారు. అది మీకు కిందన్న వాళ్ళు కనిపించకపోవడం కానీ, అలాగే అది మళ్ళీ ఓపెన్ అవ్వకపోవడం కానీ అవుతున్నాయి. అది రెక్టిఫై చేస్తున్నాను. ఇది చాలా మందికి వచ్చింది కాబట్టి అది రెక్టిఫై చేస్తున్నాను. డోంట్ వర్రీ. ఈ తర్వాత మీరు ఐఎస్‌డిటి పంపించుకున్నప్పుడు మీరు యాక్టివేషన్ కోసం ఒక్క ఐఎస్‌డిటి చాలు. అంతకంటే ఎక్కువ పంపించేసినా అలా పంపించవద్దు. ఆల్రెడీ ఇప్పటికే పంపించింది మళ్ళీ మీకు బ్యాక్ చేసేస్తున్నాను. వెనక్కి పంపించేస్తున్నాను. ఇంక మీదట అలా పంపించొద్దు. అలాగే మీకు 500 అలా పంపిస్తున్నారు కదా! అవి ఈ 1 లేదా 500 అనేది ఒకే దాంట్లో పంపించొద్దు. ఇది వేరు పర్చేజ్ వాలెట్ వేరేగా ఉంది. దాన్ని పంపించండి. మీకు సీనియర్స్ ఉన్నారు అడగండి. యాక్టివేషను అంటే స్టేకింగ్ వాలెట్ ఏదైతే ఉందో స్టేకింగ్ వోల్ట్ ఏది ఉందో దాన్ని యాక్టివేషన్‌కి ఒక్క ఐఎస్‌డిటి చాలు. దానికి ఒకసారి పంపించుకోండి. ఇంక అందులోకి ఇప్పుడు పంపించొద్దు. 2 యాక్టివేషన్ మన గోల్డ్ ట్రేడింగ్‌కి కొనుక్కోవడానికి మీరు గోల్డ్ కొనుక్కోవడానికి పంపించింది వేరే పంపించడానికి ఉంది. అందులో పంపించండి. అలాగే మీకు ఐఎస్‌డిటి కానీ, యూఎస్‌డిటి కానీ కేవైసీ నుంచి వెళ్ళకపోతే అది కూడా రెక్టిఫై చేస్తున్నాను. కొద్దిగా వెయిట్ చేస్తే ఎర్న్ అయిపోద్ది. తర్వాత మీ కిందనున్న వాళ్ళు కనిపించట్లేదు అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి అది కూడా క్లియర్ చేస్తున్నాను. వెయిట్ చేయండి. మరోటి మీ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న ఎంతమందిని జాయిన్ చేశారో అంతమంది పేరు, ఫోన్ నంబర్ కనబడేలా చేయిస్తున్నాను. అది కూడా కనిపిస్తది. తప్పకుండా ఇలా ప్రాబ్లమ్స్ ఏటున్నాయో అవన్నీ స్టార్టింగ్ కాబట్టి ఇవన్నీ మనకి ఇలాగే ఉంటే కొంచెం ఓపిక పట్టండి. థ్యాంక్ యూ. అలాగే కీబోర్డ్ నుంచి పంపించుకోవడం అనేది ఫినిష్ చేశాను. కానీ ఈలోగా కొంతమంది కొన్ని విషయాలు అడిగారు. దానికి ఇప్పుడు రెక్టిఫికేషన్ ఏముండదా అని చూస్తున్నాను. ఏంటి మెర్జ్ చేసుకున్నయన్నీ ఒకే మెయిల్‌తో పంపించుకోమని చెప్పాను. అందరూ హ్యాపీ. కానీ కొంతమంది కస్టమర్స్ అమ్మి పెట్టండి. లేదా కస్టమర్స్‌ని నమ్మేసి మీకు ఇస్తాను అని కూడా మెర్జ్ చేసుకున్నారు. మరి వాళ్ళందరియి కలిసిపోతే వాళ్ళు ఏంటి, ఎలాగా అని తెలీదు కనుక దాన్ని సెపరేషన్ ఎలా చేయాలనే దాని మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత నేను మీకు చెప్తాను. యాక్చువల్‌గా ఇవాళ జూమ్ పెట్టి కిబోకి సంబంధించి ఎలా తీసుకువెళ్ళాలి, ఏంటి అదంతా మీకు వివరం చెప్దాం అనుకున్నాను.
బట్ ఇప్పుడు నేను చెప్పిన డెవలప్మెంట్ వల్ల రేపు నేను జూమ్ చేసి మీరు ఎలా పంపించుకోవాలి, ఎలా చేయాలి అనే అనేక విషయాల్ని రేపు మీకు చెప్తాను. జూమ్ పెడతాను. మళ్ళీ నిన్నట్లాగా ఒక జూమ్ పెట్టి మళ్ళీ దీనికి సంబంధించిన అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అలాగే మన గోల్డ్ ట్రేడింగ్‌లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తున్నాను. అది కూడా మీకు రేపు మాట్లాడతాను. అలాగే ఈ గోల్డ్ ట్రేడింగ్‌కి సంబంధించి ఒక ఈ ప్రాబ్లమ్స్ ఏం చూడడానికి ఒక సాఫ్ట్‌వేర్ టెక్నీషియన్‌ని మాట్లాడుతున్నాను. 1, 2 రోజుల్లో ఆయన్ని ఏర్పాటు చేస్తాను. కస్టమర్ కేర్ లాగా ఆయన మనకు వర్క్ చేస్తాడు. ఏమైనా ఉన్నట్టయితే కంప్లీట్ చేద్దాం. అలాగే ఐఎస్‌డిటి ఏదైతే ఉందో అది తక్కువగా వచ్చినప్పుడు కొనుక్కోండి. తర్వాత ఇంకా రాదు. మళ్ళీ యూఎస్‌డిటి మీరు ఎలా కొంటున్నారో 5, 10 వేసి అలాగే పెట్టాల్సి ఉంటుంది. అలాగే యూఎస్‌డిటి స్వాప్ విత్ ఐఎస్‌డిటితోని నిలుపుదల చేయాలనుకున్నాను లాస్ట్ టైమే కనుక ఆపాను. ఇప్పుడు అది కూడా చేస్తున్నాను త్వరలో. ఎందుకంటే దాని వాల్యూ దానికి ఉంది కాబట్టి పర్లేదు. చేసేయొచ్చు. సో, ఇలా అనేక విషయాల్ని నేను మళ్ళీ రేపు మాట్లాడతాను. ఐఎస్‌డిటిని మీరు జాగ్రత్తగా మీరు గెయిన్ చేసుకోండి, లేదా సంపాదించుకోండి, లేదా కొనుక్కోండి. సన్‌రైజ్ కాయిన్ కూడా త్వరలో రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని మొత్తం 5 కొనేసుకోండి. మీ దగ్గర ఎంత ఉందో అంత 5 మొత్తం కొనేసుకోండి మీకు నచ్చితే. ఐఎస్‌డిటికి ఇప్పుడు చాలా విలువ ఉంది. ఐఎస్‌డిటిని ఇప్పుడు మెడిసిన్ ఇప్పుడు మనం కీబోర్డ్ ఇచ్చేస్తే అది ఇస్తాను. మరి ఆ కాయిన్స్ రాకుండా చేయలేం గదా! అయి మీకు పర్చేజ్‌కి ఇవ్వాలి గదా! అందుకని ఆ కాయిన్స్ వచ్చినాను మీరు ఇచ్చేస్తే అప్పుడు దానికి బ్రిడ్జ్ ఇచ్చేస్తాను. అందులో కూడా ఐఎస్‌డిటి పడుతుంది. ఇప్పుడు గోల్డ్ ట్రేడింగ్‌కి ఐఎస్‌డిటితో కొనుక్కోవచ్చు. సన్‌రైజ్ కాయిన్ మీరు ఐఎస్‌డిటితో కొనుక్కోవచ్చు. ఇంకా అనేక రకాలుగా ఐఎస్‌డిటి కొనుక్కోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఐఎస్‌డిటిని మీరు వాడుకోండి. అద్భుతమైన ఇన్‌కమ్ వస్తుంది. పొద్దున్న చూడండి మీ అందరికి మంచి ఇన్‌కమ్ వస్తది. ఇది ఇంకా పెరుగుతది. ఒక్క ప్రాజెక్ట్‌కే మీకు ఇలాగవుతుంది. మరి ఇంకా మనకి మొత్తం ప్రాజెక్టులు 12 ఉన్నాయి. అందులో ఒకటే ఇచ్చాం మనం. ఇంకా ఉన్నాయి. ఈలోగా మళ్ళీ కొత్తది క్రియేట్ చేస్తే అది కొత్తదొస్తది. కాబట్టి అద్భుతమైన ఇన్‌కమ్ వస్తది. పని చేయండి. టీమ్ యేసుకున్నోడే బలం ధనవంతుడు, బలవంతుడు. కాబట్టి టీమ్‌ని యేసుకోండి. ఇప్పుడు మన కిబో కంపెనీ 5 సంవత్సరాలు నడిచిందంటే కేవలం కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ ఎవరికైతే ఎక్కువ ఉంటదో వాళ్ళకి గల్లాపెట్టి గలగల్లాడుతూనే ఉంటది ఎప్పుడును. సో, కమ్యూనిటీని పెంచండి. ఎంత వీలైతే అంత ఏ రాష్ట్రమైనా, ఏ కంట్రీ అయినా సరే పెంచుకుంటూ పోండి. కొత్త వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఎంత కమ్యూనిటీని పెంచుతారో అంత అదిరిపోద్ది. థాంక్ యూ. లవ్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. స్టేకింగ్ వోల్ట్ యాక్టివేషన్ కోసం ₹100 విలువైన ఐఎస్‌డిటి గాని, యూఎస్‌డిటి గాని మాత్రమే పంపించుకొని యాక్టివేషన్ చేయించుకుంటే చాలు. అందులోకి ఇంక అంతకంటే ఎక్కువ చెయ్యొద్దు. మొత్తం వివరాలు నింపేసిన తర్వాత ఇది యాక్టివేషన్ చెయ్యండి. ఎక్కువ వెయ్యవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత డిపాజిట్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళి మీరు 300 గోల్డ్ కొంటారా? 500 గోల్డ్ కొంటారా? 1000 గోల్డ్ కొంటారా? 3000 గోల్డ్ కొంటారో? 5000 గోల్డ్ కొంటారో? డిసైడ్ అయ్యి దానికి సరిపడగా డిపాజిట్ చెయ్యొచ్చు. ఒకవేళ ఎక్కువ డిపాజిట్ చేసేసినా మరొకరి ఐడీని యాక్టివేట్ చేయొచ్చు. ఆ ఆప్షన్ కూడా అక్కడే ఉంది. ఇంకో వేరే వాళ్ళ ఐడీని కూడా మీరు యాక్టివేట్ చేయొచ్చు. అయితే డిపాజిట్ చేసిన దగ్గరి యాక్టివేషన్ చేసే దగ్గర ఎక్కువ డిపాజిట్ చేయకూడదు. ఇది ఒక క్రమంలో 1 బై 1 చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని కరెక్ట్‌గా చేయండి. చాలంతే. సరిపోతుంది. మనం
ఏదో ఒకటే కొనగలం. 3, 5, 1000, 3000, 5000 ఏదో ఒకదాన్ని కొనొచ్చు. రెండోదాన్ని కొనకూడదు. కొనడానికి తీసుకోవద్దు. ఓకే. ఇప్పటి వరకు ఉదయం నుంచి నాకు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అవన్నీ క్లియర్ అయిపోయి చెక్ చేసుకోండి. 12 గంటల లోపుని మీరు చేసిన మొత్తం బిజినెస్‌కి 12 గంటలు దాటిన తర్వాత మీకు నాన్ సాగబుల్ కన్విన్స్ చేస్తుంది. రైట్. దాని పేరు మార్చాలి. అది కూడా మార్చేస్తాం. నాన్ సాగబుల్ ఐఎస్డిటి లేదు యూఎస్డిటి అది ఏదైతే ఫండ్ ఉందో దాన్ని నాన్ సాగబుల్ చూపిస్తాను. పెట్టేస్తాను. 17వ తారీఖు 18వ తారీఖుల్లో ఫస్ట్ పేమెంట్ రిలీజ్ అయిపోద్ది. మళ్ళీ 3 లేదా 5 తారీఖుల్లో మళ్ళీ ఇంకో పేమెంట్. అలా నెలకు 2 సార్లు ఈ నాన్ సాగబుల్ మీకు రిలీజ్ అవుతుంది. అనేక రకాల ప్రాజెక్టులు ఇస్తుంది కాబట్టి ఇది ఇంకా ఎక్కువగా బోల్డ్ వచ్చేస్తుంది. కష్టపడిన వాళ్ళకి కావలసినంత పని చేసిన వాళ్ళకి, ఎక్కువ పని చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ. థ్యాంక్ యూ. కాబట్టి యాక్టివేషన్‌కి ₹100 కంటే ఎక్కువ వేయొద్దు. డిపాజిట్ యాక్టివేషన్ చేసేటప్పుడు ఇయ్యొద్దు. దేనికి దానికే దేనికి సంబంధించిన దాంట్లో దాన్నే ఎయ్యండి. మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఏపీకే ఇచ్చానో సెకండ్ టైమ్ ఇచ్చింది. ఫస్ట్‌ది మర్చిపోండి. దాన్నే అందరూ వాడండి. అదేంటి అంటే మీకు ఏపీకే ఇచ్చినప్పుడు ఏ వచ్చేసి పై లైన్‌లో లాస్ట్‌కి ఉంటది. పీకే అనేది మళ్ళీ చివరికి వచ్చేస్తుంది మొదటికి. అది మీకు అంచనా. జాగ్రత్తగా దాన్ని పంపించండి. సీనియర్స్ కంగారు పడకుండా ఓపికగా ప్రతి విషయాన్ని చెప్పండి. మీ ఇమ్మీడియేట్‌లీగా ఉన్న మీరు ఎంతమందినైతే వేసుకున్నారో వారి పేరు, వాళ్ళ ఫోన్ నంబర్ మీకు కనిపించేలా చేస్తున్నాను. ఓకే. సంపాదించుకోవడంలో ప్రపంచంలో నంబర్ 1 సంపాదన ఇచ్చేటువంటి కంపెనీ మనదే. అది గుర్తుపెట్టుకోండి. అంటే దమ్మున్నోడికి దమ్మున్నంత సంపాదించుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్. మీరు ఇందాక మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటో నాకు తెలీదు. నేను చెప్పేది ఒకసారి విని మళ్ళీ మీరు మాట్లాడుకోండి. ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం మనం 1.45, 1.35కి 2 వర్షన్లు మనం ప్రకటించాం ఎలక్ట్రికల్ వెహికల్స్లోకి వచ్చేసరికి. అయితే దాని మీద ఇప్పుడు ఎన్ని బళ్ళు బుక్ అయి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ఆ బళ్ళని రిలీజ్ చేసేయండి. మొత్తం ఇచ్చేస్తాం. అప్పుడు 25,000 ఇచ్చారో మిగతా డబ్బులు కట్టేస్తారు, మిగతా ఇచ్చేస్తాం మనం. క్లోజ్. ఇక నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళే బళ్ళు అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఎన్ని రేట్లు పెరిగిపోయి, దాని మీద సుంకాలు పెరిగాయి. ఇక్కడ మన గవర్నమెంట్ తీసుకున్న జిఎస్టీల మీద, ఈ ఇన్కమ్ ట్యాక్స్ల మీద ఇలా చాలా మార్పులు వచ్చాయి. జిఎస్టీ ఒకటి మార్పు ఎలక్ట్రికల్ వెహికల్లో 5% ఉందనుకోండి, కానీ ట్రాన్స్పోర్ట్ మీద మిగతా వాటిల మీద ఎక్కువైపోయి ఇక్కడ పెరగచ్చు పెరగపోవచ్చు, కానీ అక్కడ ట్రాన్స్పోర్ట్ మీద మిగతా అన్నింటి మీద పెరిగిపోద్ది అనమాట. అలాగే మనకి రేట్లు పెరిగాయి, సెల్స్ రేట్లు పెరిగాయి. ఇంత ముందు ఉన్నట్టు లేదు. చైనాలో ఇప్పుడు అట్లా వాల్యూ పెరిగింది అనమాట, అంటే రేట్లు పెరిగాయి అనమాట. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. వాటిలన్నీ దృష్టిలో పెట్టుకొని 1,60,60,000 రూపాయల కంటే పైనే ఉండాలి. ఆ పైన మీరు ఏం చేస్తారని నిన్న నేను చెప్పాను. కొంచెం ఏమైనా పెంచితే ఆ పెంచిన దాన్ని ఇప్పుడు మన కమ్యూనిటీకి ఇచ్చేటువంటి 25 లెవెల్స్లో మనం ఏదైనా లేదు ఇంకో రకంగా కానీ మనం దాన్ని చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అది చెయ్యాలన్నమాట. అది దానికోసం నేను పెట్టమని చెప్పాను. అయితే లాస్ట్ టైం లాగే 1,35,000కి 1,45,000కి మోడల్ ఇవ్వలేము.
అప్పుడు మోడల్లో కూడా ఇప్పుడు మార్పులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇచ్చే మోడల్ ఏంటి, ఏదైతే మనకి బ్యాక్ని డిక్కీ స్పేస్ ఉందో అది పెద్దది, మరి దానికి ఎక్కువ అంటే చిన్న ఒక బోర్డు పెరిగినా దాని డబ్బులు తీసుకుంటారు. అంటే ఖరీదు చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది రేట్లోను. మరి దానికి ఇప్పుడు నేను అన్ని రకాలకు కూడా అంత ముందు కంటే రేటు పెరుగుంది. దీనికోసం ఏం చేస్తారంటే రేటు పెంచినట్టు కాకుండా మిగతా ఇతర బళ్ళలు మైలేజ్ పాడు చేసేయడం, బ్యాటరీ క్వాలిటీగా లేకపోవడం చేస్తారు. ఇప్పుడు మనం వేసిన దాన్ని ఏదైనా తేడా వచ్చిందంటే దానికి మనం అందరు అలాగిస్తున్నారు, అలాగే వారంటీ గ్యారంటీలు కూడా మన బండికి ఉంటాయి. ఇంక సర్వీస్ సెంటర్లన్నీ వీటికి ప్రత్యేకించి ఏమీ ఉండదు, అది బయట చేయించుకున్నా మన దగ్గర చేయించుకున్నా ఒకటే. ఇప్పుడు మనం డైరెక్ట్గా కస్టమర్ పంపించే ప్లాన్ మంది. అలాంటప్పుడు సర్వీస్ సెంటర్ రాష్ట్రానికి ఒకటి లేదా జిల్లాకు ఒకటి మనం సర్వీస్ సెంటర్లు పెట్టాం. అలా పెడితే మళ్ళీ షోరూమ్ పెట్టాలి, మన సొంత షోరూమ్ పెట్టాలి. అలా పెట్టకుండా ఆన్లైన్లోనే ఇప్పుడు బోల్డ్ సేల్ అవుతున్నాయి, ఆన్లైన్లోనే చేసుకోవాలి. అది ఏ మెకానిక్ పట్టుకెళ్ళా అంటే ఎలక్ట్రీషియన్ చూస్తాడు అట్లా, అంతే ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేస్తాడు. ఇంకా మనకు సర్వీస్ అనేది ఎప్పుడు ఇస్తారు, కరెక్ట్గా పని చేసిన అన్నాలే సర్వీస్ ఫ్రీ ఇస్తారు. అప్పుడు నువ్వు చేసినా చేయకపోయినా మన పని చేస్తే దాని డబ్బు అవసరం లేదు. పని చేయలేనప్పుడు ఉన్నది డబ్బులు తీసుకుంటారు. కాబట్టి ఈ సర్వీస్ సెంటర్లు అవి కాకుండా మనం చూడాలి. మనం ఒక షోరూమ్లు మెయింటైన్ చేసినట్లయితే అది వేరే వర్క్ అయిపోద్ది. మనం ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళని ఏదైతే బుక్ చేసుకుంటో వాళ్ళు అక్కడికే మనం పంపించేలాగా, ఆ ప్రాంతానికి పంపించేలాగా ఇప్పుడు బోర్డు వెహికల్స్ కొనుక్కుంటున్నారు. షాపుల్లో కంటే ఆన్లైన్లోనే బోర్డు మీద కొంటున్నారు. దాంట్లో అదే ప్లాన్తో మీరు వెళ్ళండి. అయితే అప్పుడు 1,35,000కి ఎన్నైతే బుక్ అయ్యో అన్నీ కూడా అదే రేట్కి ఇచ్చేస్తున్నాం. అదే బండి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. మన మోడల్ కాకుండా ఆ మోడల్లోనే ఇస్తాం, ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ కాకుండా. అందువల్ల దీని మీద నిర్ణయం తీసుకోండి. మనం తక్కువకి ఇచ్చేసుకుందాం, రేటు తగ్గించేద్దాం, రేటు తక్కువైతే పెరుగుతుందని అనుకోవడం తప్పులేదు, కానీ ఇది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు పెరిగిపోయింది. ఒక్క మెటీరియల్ ఒక బండి కానీ ఒక సెల్ కానీ రావాలంటే 45 days to 60 రోజులు వరకు టైం పడుతుంది షిప్మెంట్ అంతా. ఎప్పుడు అక్కడ లోడ్ అయినప్పుడు, లోడ్ అవ్వాలనేది వేరేగా ఉంటుంది. అంటే అంత ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అంటే ప్రతి 15 రోజులకి ఒకసారి లేదా వారానికి ఒకసారి ఒక లోడ్ రావాలి. అంటే 2 నెలలు నిన్న ఉంటాయి, 10 వారాలు ఉంటాయి. అంటే 10 లోడ్లు కంటిన్యూషన్ ఉంటే కానీ మనకు బలు రావు. ఇది ఒక సిస్టమ్. మళ్ళీ పెరిగింది అనుకోండి, మళ్ళీ పెట్టాలి. ఇది పెద్ద డబ్బులతో కూడుకున్న పని. ఇది మీ అందరికీ తెలిసిన వాళ్ళే కాబట్టి దాన్ని కరెక్ట్గా నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. నేను తీసుకొని చెప్పేయచ్చు, జస్ట్ మీ ఆలోచనకి మిగతా 1.60 తర్వాత ఏమైనా మీ ఆలోచిస్తాను అన్నారు కాబట్టి సరే మీరు చేయండి అని, లేకపోతే నేనే మాట్లాడతాను, నేనే చేయొచ్చు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇది మన కోసం మనం మాట్లాడుకుంటుంది. ఇది వాయిస్ని బయటకు వెళ్ళకండి, తప్పేం కాదు, అయినా సరే ఇవ్వకూడదు.